నేడు నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. వింజమూరు మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీఎం ఉదయం 11 గంటలకు వింజమూరు చేరుకోనున్న చంద్రబాబు వింజమూరు నార్త్ ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం పాతూరు చెరువు బండ్ల వద్ద లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం ప్రజావేదిక బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. తర్వాత ఉదయగిరి పార్టీ క్యాడర్తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. రైట్ నరేష్, చెప్పండి. రైట్, మొత్తానికి నెల్లూరు జిల్లా వింజమూరులో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన మరి కాసేపట్లోనే ఇక్కడ స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే ఉండవల్లి నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా కూడా వింజమూరుకు సంబంధించినటువంటి హైవేలో ఆయన హెల్ఫ్యాడ్ ఏర్పాటు చేశారు. హెల్ఫ్యాడ్ వద్ద 11 గంటలకు చేరుకుంటారు. 11 గంటల 15 నిమిషాలు అక్కడి నుంచి కూడా ఏదైతే వింజమూరుకు సంబంధించినటువంటి ప్రాంగణానికి వచ్చేటువంటి పరిస్థితుల్లో లెఫ్ట్ సైడ్లో వింజమూరు పాతూరు చెరువు ఉంటుంది. ఆ చెరువు ప్రాంగణం అంతా కూడా ఇప్పటికే సుందరీకరణ చేశారు. ఆ సుందరీకరణ చేసినటువంటి చెరువును కూడా ఆయన పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో కూడా ఏదైతే ఎస్టీ కాలనీకి సంబంధించినటువంటి ఎస్టీ కాలనీలో ఆయన కొంతమందితో ముఖాముఖి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఒక ముగ్గురు కుటుంబాలతో కూడా ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే ఆ ఎస్సీ ఎస్టీ కాలనీకి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో లివర్తో బాధపడుతున్నటువంటి ఒక కుటుంబంతో, అదేవిధంగా కొంత ఆర్థికంగా వెనకబడినటువంటి మరో కుటుంబంతో కూడా ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నట్టు ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కూడా తెలియజేశారు. మొత్తానికి 12 గంటల 15 నిమిషాల నుంచి కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభ ఏదైతే ప్రజావేదిక ఉంటుందో ఆ ప్రజావేదికను కూడా ఎంఆర్ఓ కార్యాలయం వెనుకున్నటువంటి ప్రాంగణంలో దాదాపు 15 ఎకరాల నుంచి 20 ఎకరాల వరకు కూడా అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇటు అదేవిధంగా రచ్చబండ ఏదైతే ఉందో, అంటే పాతూరు రచ్చబండ అంటాము, యాక్చువల్గా చెరువు ప్రాంతంలో రచ్చబండ ఉంది. సో ఆ ప్రాంతంలో కొంతమందితో ఆ ప్రాంత వాసులతో కూడా ఆయన ముఖాముఖి మాట్లాడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి కూడా ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చూస్తే మనం 30వ తేదీ టిట్కో హౌసెస్ నాయుడుపేటలో రావడం జరిగింది. మరి అదేవిధంగా ఇటు నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ వింజమూరులో కూడా ఈరోజు పర్యటన ఉండడంతో జిల్లాకు సంబంధించినటువంటి నేతలు అయ్యుండొచ్చు ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక మరో ప్రధాన కారణం వింజమూరు అంటే ఉదయగిరి నియోజకవర్గం, ఇది మెట్ట ప్రాంతం. మెట్ట ప్రాంతంలో దాదాపు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతం అభివృద్ధిపై కార్యాచరణపై అనేక ఆశలు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అయ్యుండొచ్చు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వలస ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ అభివృద్ధి శూన్యంగా ఉండటం నేపథ్యంలోనే, ఉపాధి అవకాశాలు చాలా తక్కువ ఉన్న నేపథ్యంలోనే ఉదయగిరి వెనకబడిన ప్రాంతంగా ఇప్పటికే ఉంది. దాని మీద ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా అనేక ప్రాజెక్టులు కూడా అక్కడ ఆగిపోయినాయి. సీతారాం ప్రాజెక్టు అయ్యుండొచ్చు, వెలుగొండ ప్రాజెక్టు అయ్యుండొచ్చు. మరి ఉదయగిరికి సంబంధించినటువంటి తాగునీటి, ఇటు రైతాంగ సమస్యల పట్ల ఎలాంటి ముందుకు వెళ్ళబోతున్నాయనే దాని మీద కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మనం చూసుకుంటే 2 గంటల 15 గంటల నుంచి 3 గంటల 45 వరకు కూడా ఉదయగిరి పార్టీ కేడర్తో ఏదైతే ఉదయగిరి నియోజకవర్గం సంబంధించి దాదాపు 8 మండలాలు ఉన్నాయి. జిల్లాలోనే అత్యధికంగా కూడా మండలాలు ఉన్నటువంటి ప్రాంతం ఉదయగిరి నియోజకవర్గం. సో ఉదయగిరి నియోజకవర్గ 8 మండలాలకు సంబంధించినటువంటి పార్టీ కేడర్తో కూడా దాదాపు కూడా గంట పైగా కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ కేడర్కు దశాదిశ నిర్దేశించబోతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రజావేదిక బహిరంగ సభ వద్ద కూడా దాదాపు అన్ని ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభలో మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు ఉదయగిరి నియోజకవర్గానికి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, అనేక ప్రాజెక్టులు కూడా ఇంకా ముందుకు కొనసాగటం లేదు, మరి దాని మీద ఎలాంటి స్పష్టత ఇవ్వబోతున్నారు, ఎంతవరకు కూడా కొంత అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు దాని మీద కూడా ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ తర్వాత కూడా ఇక్కడ 3 గంటల 55 నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఒంటిమిట్టకు చేరుకొని సీతారాముల కళ్యాణంలో కూడా ఇటు దంపతులు కూడా పాల్గొనేటువంటి పరిస్థితి కనపడతా. రైట్, థ్యాంక్ యూ నరేష్.